మొంతా తుఫాన్ నేపథ్యంలో తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ హెచ్చరించారు. అదేవిధంగా భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించాలని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచింది. ఇటుపక్క మొంతా తుఫాను ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది. అయినప్పటికీ కూడా దాని ప్రభావం అయితే ఇటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయి. ఈ 2 రోజులు ప్రభుత్వం కూడా ఇటు ప్రభుత్వ స్కూళ్ళకు కానివ్వండి, కాలేజీలకు కానివ్వండి ఇప్పటికే సెలవు ప్రకటించారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. రాము, చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో 8 జిల్లాలకైతే అలర్ట్, 11 జిల్లాలైతే ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ హెచ్చరించారు. మరి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి వరంగల్ వైపు? తాజా పరిస్థితులు ఏంది? తాజా అప్డేట్ ఏంటి రాము? గుడ్ మార్నింగ్ రహీం. మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పడింది. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఓవరాల్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ ఈ జిల్లాల్లో కాస్త ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో పాటు వాతావరణం కూడా పూర్తిగా చల్లబడిన నేపథ్యంలో చలి తీవ్రత కూడా పెరిగింది. దీంతో పాటు జనగామ జిల్లాకు సంబంధించి జనగామ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికీ పేరెంట్స్ కూడా విద్యాశాఖ అధికారులకు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు తీవ్రమైన చలి, మరొక వైపు ముసురువాన కురుస్తుండడంతో కూడా విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే పేరెంట్స్ డిమాండ్స్ చేస్తున్నారు. దీంతో పాటు మరొక వైపు కూడా ఇప్పటికీ పత్తి పంట చేతికి వచ్చింది, మిర్చి చేతికి వచ్చింది. మరికొన్ని రోజుల్లో వరి కూడా కురాల్సిన తరుణంలో ఈ భారీ వర్షాల నేపథ్యంలో కూడా తీవ్రమైన నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆసియాలోనే అతిపెద్దదైన ఏనుమాముల మార్కెట్ కు పత్తి పెద్ద ఎత్తున తరలి వచ్చింది. దీనికి సంబంధించి కూడా 2 రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ ఈసీఐ కేంద్రాన్ని ప్రారంభించి రైతులు ఆన్లైన్ లోనే దీన్ని విక్రయించాలని చెప్పినప్పటికీ కూడా రైతులకు అవగాహన లేకపోవడం, మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరోసారి గల్లారోడ్డు చేతులకే రైతులు చిక్కుతున్నారు. ఒకవైపు మ్యాచర్ రాలేదని చెప్పేసి రైతులను వేధిస్తుంటే, మరోవైపు భారీ వర్షాలు కురవడంతో కూడా ఈ ప్రభావం కూడా రైతులపై తీవ్రంగా పడింది. మరోవైపు మరికొన్ని రోజులు వరి పంట కూడా చేతికొస్తున్న తరుణంలో ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా తీసుకుంటే ములుగు, భూపాలపల్లి, కమలాపూర్, మంగపేట, మహదేవపూర్, కాళేశ్వరం ఈ ఏరియాలకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, దీంతో పాటు కింది స్థాయి అధికారులకు కూడా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గతంలో కురిసిన భారీ వర్షాలు, దాంతో పాటు వరదలు సమీపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఇప్పటికే కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఓవరాల్ గా చూస్తే మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మొన్నటి వరకు 2-3 రోజుల వరకు తీవ్రమైన ఎండ కాసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. స్కూళ్ళకు వెళ్లాలంటే కూడా పిల్లలు జంకుతున్న పరిస్థితి. మరొక వైపు భారీ చలి తీవ్రత పెరిగింది. వర్షం నేపథ్యంలో కూడా ఒక ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. రాము, ప్రస్తుతం అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ అధికారులు తీసుకున్న చర్యల్లో భాగంగా ఏదైతే ఈ విద్యుత్ అంతరాయాలు కూడా ఏర్పడినట్టు వార్తలు వస్తామని, అలాంటి వార్తలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అక్కడ నిత్యావసర సంబంధించిన సరుకులు కానివ్వండి అవి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉంది? సరఫరాకు అంతరాయం మాత్రం ఏం లేదు. కాకపోతే నిత్యావసర సరుకుల విషయంలో మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వర్షము, దాంతోపాటు స్కూళ్ళకి వెళ్లాల్సిన పిల్లలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇది ఒక ఇబ్బందికర పరిస్థితి అయితే క్రియేట్ అయింది. దీంతో పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాల్సిన విద్యాశాఖ అధికారులు తక్షణం నిర్ణయం తీసుకుపోవడం మూలంగా పేరెంట్స్ అయితే ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు తీవ్రమైన చలి, టెంపరేచర్ సడన్ గా పడిపోవడం, దాంతో పాటు వర్షాలు కురుస్తుండడంతో కూడా పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైంలో రైతులు కూడా చేతికి వచ్చిన పంట ఎక్కడ నష్టపోతామని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. సమయానికి కొనుగోలు చేయాల్సిన అధికారులు కూడా పత్తి పంటను కొనుగోలు చేయకుండా తాత్సారం చేయడం మూలంగా కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ 3 అంశాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి, కానీ ఆ సంఘటన నుంచి పాఠం నేర్చుకోవాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఈ మూలంగా మాత్రం ఈ పేరెంట్స్ తో పాటు పేరెంట్స్ ఒకవైపు, రైతులు ఒకవైపు వీళ్ళిద్దరు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.